హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమో వ్లాగ్ 8587 అండి. ఇదైతే సంగమేశ్వర టెంపుల్ అండి. చూడండి, వాటర్ వస్తే మొత్తము మునిగిపోతుందంట. చుట్టూరు కొండలండి, మధ్యలో గుడి ఉంటుంది. చుట్టూరు కొండలు కదా, సో వర్షం పడ్డప్పుడు ఆ కొండల మీద పడుతుంది కదా వాటర్, ఆ వాటర్ అంతా వచ్చి ఈ లోయలో అంతా పడిపోతుందంట. ఈ లోయలో పడిపోయినప్పుడు గుడి కూడా మునిగిపోతుంది. బిలోపత్రం చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం కూడా కూడా ఇక్కడైతే గుడిది చిత్రపటం అయితే వేశారండి. గుడి ఎలా ఉంది, ఎక్కడ దేవుడు నిర్మించారు అనేది ఒక నమూనా అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి. ఇప్పుడు వచ్చినావు, నేను ఎడిట్ చేసి పెట్టాను. మీరు ఒక్కసారి ఇంకా ప్రశాంతంగా ఎవరు లేరు కాబట్టి చక్కగా దర్శనం చేసుకున్నామండి శివయ్యని కన్నులారా చూసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇక్కడ బయటికి రాగానే పైన హెలికాప్టర్ అయితే వెళ్తుంది. మనం ఎంత పెద్దవాళ్ళైనా కానీ బయట హెలికాప్టర్ వెళ్తుందంటే ఎక్కడ అది చూసే అలవాటు అయితే నాకు ఉందండి. మీలో ఎంతమందికి ఉందో మాకు కామెంట్ చేయండి. అసలు ఏంటి గుడికి రావడానికి కారణం ఏంటి అంటే, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్. మా నవ్యాకే కాదు ఫ్రెండ్, నాకు కూడా మంచి ఫ్రెండ్ అమ్మాయి. అంటే నవ్యతో వాళ్ళు కలిసారు కదా, ఇంటికి వస్తూ పోతుంటుంది. సో అంటే మీరు కూడా మ్యారేజ్ తప్పకుండా రావాలి అనింది. కుదిరితే వస్తానన్నాం, కానీ బట్ సండే వచ్చింది కాబట్టి సండే ఇంకా మనకి హాలిడే కదా, సో అందుకని చెప్పేసి నవ్య వాళ్ళ ఫ్రెండ్స్ అంటే మన ఇంటికి వస్తూ పోతుంటారు కాబట్టి నాకు కూడా మంచిగా పిల్లలు అయితే బాగా అలవాటైపోయారు. ఇంకా వాళ్ళ బండి మీద అయితే నేను వెళ్ళాను. నాతో పాటు మా రిలేటివ్ అమ్మాయి కూడా వచ్చింది. చూడండి గుడి చూడండి ఎంత లోపలికుందో, వర్షం వస్తే మునిగిపోతుందంటండి. ఇది ఎంట్రన్స్, అటంతా లోపలికైతే గుడి ఉంటుంది కొండలు చుట్టూరు. ఇక ఫైనల్గా రీచ్ అయిపోయామండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి. మా పాప అయితే శారీ కట్టింది చూడండి. ఇంకా నువ్వు వీడియో తీయలేదా? తెచ్చింది. హలో కరీనా, అలాగే ఏంటి గొంతులో ఎక్కిపోయారు. సరే నేనే వస్తాను ఇంక మీకోసం. ఇంకొక అమ్మాయి ఇంకా ఫైనల్గా అయితే అమ్మాయికి గిఫ్ట్ ఇచ్చేసి చక్కగా ఇంకా అమ్మాయితో ఒక 2 క్లిప్లు అయితే తీసుకొని అమ్మాయికి కంగ్రాచులేషన్ చెప్పేసి బయటకు అయితే వచ్చేసామండి. ఇంకా వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉంటారు కదా, ఇంకా మనమైతే ఇంకా భోజనం చేసుకొని మళ్ళీ బస్సు కూడా ఎర్లీగా వస్తుందంటే 2 o'clockకి. ఇంక ఈలోపు మనము అలా భోజనం చేసేసుకొని చక్కగా బయట రెడీ అయిపోతే ఇంకా బస్కి అయితే వెళ్ళిపోవచ్చండి. ఇది మారుమూలలో ఉండే చిన్న ప్రాంతం అండి, ఒకటే బస్సు వస్తుందంటే ఆ బస్సు వచ్చేలోపు మనం రెడీ అయిపోవాలి. కరీనా కంటే మేము ఎక్కువసేపు రెడీ అవుతాం. వీళ్ళిద్దరైతే అరే బాబు, అందుకే ఆడపిల్లలతో అడిగే చేసుకోకూడదు వాళ్ళు. ఇక్కడైతే మాతో వచ్చిన అబ్బాయిలు పిల్లలంతా తినేసేసారండి. తర్వాత మేము కూడా తినేసేసాము. పైగా తింటూ చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఎలా ఎంజాయ్ చేశారు పిల్లలు. వీళ్ళు 4 members వచ్చారు. వీళ్ళు 4 members మంచి ఫ్రెండ్స్ అంట. సో వీళ్ళు రెడీ అయ్యేటప్పుడు గొడవ పెట్టుకుంటారు.
ఇక్కడుండే పిల్లలు, అబ్బాయిలు, అమ్మాయిలు చక్కగా మా అమ్మాయి ఎంతో వాళ్ళు కూడా అంతేనండి నాకు. మా అమ్మాయిని చూసినట్టు నేను కూడా వాళ్ళని చూస్తాను. వాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్‌ని చూసినట్టు నన్ను కూడా చాలా బాగా అర్థం చేసుకొని ఇంకా నాతో మూవ్ అవుతుంటారు. వీళ్ళతో ఉంటే నాకు కూడా స్కూల్ లైఫ్ అయితే గుర్తొచ్చిందండి. చాలా ఎంజాయ్ చేశాను పిల్లలతో పాటి. ఇక ఈ ముహూర్తం ఏంటంటే 3:00కి పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు స్టేజ్ దగ్గరికైతే వస్తారంట. ఈలోపు మనకు బస్ పోతే చాలా ఇబ్బంది పడతాము. ఇంక బస్సులేముండవు. ఇంగా ఆ అమ్మాయి చేత మేము తెచ్చిన గిఫ్ట్ అయితే ఓపెన్ చేసి ఒకసారి చూపిచ్చేసి ఇంకా అమ్మాయికి ఒక 1 సెకండ్ కంగ్రాచ్యులేషన్ చెప్పేసి ఇంక బయటకైతే వచ్చేసామండి. పెళ్ళికూతురు చాలా హ్యాపీ అయింది ఆ గిఫ్ట్‌ని చూసి. వాళ్ళకి అలా గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. అంటే ఆ గిఫ్ట్ ఇస్తే. సో, మా పిల్లలైతే స్టేజ్ దగ్గర బస్సొచ్చేలోపు ఎంత రచ్చ రంబోలా చేశారో చూడండి మీరే. వీళ్ళతో కలిసి ఉంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా అయితే నేను కూడా ఎంజాయ్ చేశాను. నాకు చిన్నప్పుడు మా ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేసే జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చాయండి. మేము కూడా ఇలాగే చిన్నగున్నప్పుడు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. మా ఫ్రెండ్స్ అందరిని నేను మిస్ అయిపోతున్నాను. ఇక వీళ్ళని చూసినప్పుడు ఓహో! నాకు ఫ్రెండ్స్ మిస్ అయిన ఫీలింగు తప్పిపోయింది. పెళ్ళికొడుకు రాపోయినా వీళ్ళు మాత్రం ఎక్కి ఫోటోలు అయితే దిగుతారంట. రావే సైడ్కి నిలబడినానా ఫోన్లు పెడేసి వచ్చారు వీళ్ళు. అది సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అయిపోయిందా? నాకు వచ్చింది దాంట్లో మా పిల్లలు అయితే బస్ ఎక్కిస్తున్నానండి. నేనైతే బైక్ మీద వస్తున్నాను అంతే. సరే అండి, బాయ్ అండి. బాయ్. బస్ కోసం వెయిటింగ్ మంకీలు. ఇంక ఇక్కడైతే బస్ అయితే వస్తుందండి. అందుకని చెప్పేసి బస్ స్టాప్ ఇక్కడ ఇటు నిలబడితే ఇంక బస్ ఆపుతారని చెప్పారు. అందుకని చెప్పేసి ఇటైతే వచ్చారు. వీళ్ళని బస్ ఎక్కిచ్చేసి ఇంక నేనైతే బైక్ మీద స్టార్ట్ అయ్యానండి. మా పిల్లలకి ఒకసారి బాయ్. అయిపోయింది. బాయ్ నాన్న, బాయ్. ఇంకా ఫైనల్గా అయితే కందుకూరుకి అయితే వచ్చేసామండి. ఇంకా రైల్వే స్టేషన్లో కలిసాము ఇంకా అందరము. వాళ్ళైతే బస్ దిగి లోపలికి వచ్చారు. మేము బైక్ దిగే వచ్చాము. ఇక బాయ్స్ ఇంకెందుకులే అని చెప్పేసి గర్ల్స్ ఉన్నారు కదా అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక చక్కగా ఎవరికి కావాల్సినవి వాళ్ళు ఆర్డర్ పెట్టేసుకొని చక్కగా తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకొని పెళ్ళి గురించి మాట్లాడుకొని కాసేపు అయితే ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయామండి. పోటీ పెట్టుకుంటే అష్మిత అయితే గెలిచిందండి. తనకేమో ఇది అయితే ఇస్తున్నాం. అమ్మో అస్మిత చూసి నాకు నవ్వు వస్తుంది. ఈ పొరపోతుంది బాంది. లెమన్ లేనా స్వీట్ అండ్ సాల్ట్. మళ్ళా